హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవాని. వెల్కమ్ టు భవాని మంతిన. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మనం ఉడకబెట్టుకున్న గుడ్లు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ముక్కలుగా తరుముకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని గుడ్లను మనం బాగా వేపుకోవాలి. ఇలా వేపిన గుడ్లను ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని అదే కడాయిలో కరివేపాకు, మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని పక్కన వేగుతూ ఉంచాలి. అలాగే ముందు మనం టమాటాలను పెద్ద ముక్కలుగా కోసాం కదండి, వాటిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు ఉంచుకొని పసుపు, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం కొంతసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత దగ్గర అయినాక మనం ముందుగా వేపుకున్న గుడ్లను ఈ టమాటా మిశ్రమంలో వేసుకొని మళ్ళీ బాగా కలిపి 1 నిమిషం మూత పెట్టుకొని పక్కన ఉంచాలి. ఇలా మూత పెట్టినాక ఎగ్ కర్రీని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. కూర దగ్గర అవుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, మసాలా పౌడర్ కలిపి వేసుకొని కూరను కొంచెం దగ్గరగా అయినంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకుంటే సరే. ఇవ్వండి, ఎగ్ కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.